గొప్ప మానవతావాది స్ఫూర్తి ప్రదాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకోవడం జీవితాంతం మరిచిపోలేని ఒక అనుభూతి అని అడవాల ట్రస్ట్ నిర్వాహకులు అడవాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణపేటలో కాకినాడ నగరశాఖ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దిశ కమిటీ సభ్యులు అడవాల సత్యనారాయణ ఆధ్వర్యంలో అడవాల రత్నప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ ఎటువంటి పరిశ్రమలు లేకుండా ఒక సినిమాలలో నటించడం ద్వారా వచ్చే ఆదాయంలో ఎందరికో గుప్తదానాలు చేస్తున్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహామనిషి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఆయన చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం గర్వకారణమన్నారు. జనసేన పార్టీ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమ అభ్యున్నతి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న సోదరులు రత్నప్రసాద్ సేవ తత్పరత అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అడపాల రత్నప్రసాద్, రమణపేట మాజీ సర్పంచ్ని. అదేవిధంగా బోటుకల్ వాకర్ సంఘం ప్రెసిడెంట్ కింద బోటుకప్పు పార్కులో 2011 నుంచి కూడా అనేక వైద్య శిబిరాలు నిర్వహించి వాకర్స్ అందరూ కూడా ఎంతో ఉపకారమైన పనులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రమణపేట గ్రామంలో 1995 నుంచి కూడా సేవా కార్యక్రమం చేయడం అనేది దగ్గర 40 సంవత్సరాల నుండి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా అడవాల ట్రస్ట్ తరఫున కూడా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క సేవను గుర్తించి మరి మన మానవతావాది గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. అంటే నిత్యం ఆయన గుప్తదానాలు చేస్తూ ఎంతోమందికి, అంటే రాజకీయ నాయకులు చాలామంది రాజకీయాలు వచ్చారంటే వాళ్ళ సంపాదన జయంగా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు వారి కష్టార్జితం అంటే సినిమాలో నటిస్తూ వచ్చిన ఆదాయంలో మరి గుప్తదానాలు చేస్తూ ఎంతోమందికి సేవా తత్పడి కింద ఆయన గుప్తదానాలు చేస్తూ దానకరుడి కింద ఆయన పేరుగాంచారు. అటువంటి ఉత్తమ వ్యక్తి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి ఈ అవార్డు రావడానికి మరి మన కాకినాడ గ్రామ శాసనసభ్యులైన శ్రీ పంత నానాజీ గారికి, అదే ఎంపీ గారికి, రాజ్యసభ్యులైన సానా సతీష్ అందరూ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.